హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో పచ్చి చేపలు పులుసు పెట్టుకుంటాను. కొరమైన చేపలు తీసుకున్నాము. మంచి తాజాగా ఉండే చేప తీసుకున్నాము. ఈ శుభ్రంగా పొట్టంతా తీసేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. పైన పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చి చేపల పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఏడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. కేజీ చేపలు కదా, బాగా ఆయిల్ ఉండాలి. మరి ఆయిల్ లేకపోతే నీసు వాసన వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సన్నగా తుంచేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మనం ఉప్పు వేసామంటే తొందరగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. మనం ఉప్పు వేసామంటే తొందరగా ఆగుతాయి ఉల్లిపాయలు బాగా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు, ఒక 4 టమాటాలు బాగా కట్ చేసుకొని సన్నంగా ఇవి కూడా వేసుకోవాలి. టమాటాలు పోసిన తర్వాత ఈ విధంగా మొత్తం కలిపి వేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కదా, టమాటాలు కూడా దాంట్లో బాగా మగ్గిపోవాలి. పక్కన స్టవ్ వెలిగించుకొని మెంతులు, ఆవాలు వేపుకోవాలి. బాండి పెట్టుకొని కొద్దిగా వేసుకోవాలి మెంతులు. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసినంటే బాగా టేస్ట్ వస్తుంది కూర. ఈ విధంగా చిట్టపట్ట అనేటప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం దంచి పొడి చేసుకోవాలి. వీటిని టమాటాలు ఉడికినాయో లేదో మొదటి చూద్దాం. టమాటాలు బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మొత్తం కలిపేసేయాలి. మన పైసకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా చేపలు కడిగి పెట్టున్నాం కదా, కొరమైన చేప ముక్కలు అవి వేసేసుకోవాలి. మసాలా అంతా చేపలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ముందుగానే ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని అది కలిపి పోసేసుకోవాలి. ఈ విధంగా మోయనంగా మనం పోసుకొని కలిపి మొత్తం గంటితోటి ఇప్పుడు మూత వేసి బాగా ఉడికించుకోవాలి. A few moments later. ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు తెల్లగడ్డ నలగొట్టేసుకోవాలి. ఈ విధంగా దంచేసుకోవాలి. అల్లం కూడా ఈ విధంగా దంచేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. గంటి పెట్టకూడదు. గంటి పెట్టినంటే ముక్కలన్నీ చెదిరిపోతాయి. ఇప్పుడు మూత వేసి ఉడికించుకోవాలి. A few moments later. కూర చిక్కబడిందో లేదో మూత చూద్దాం. చిక్కగా వస్తే మనం మసాలా వేసుకోవడానికి బాగుంటుంది. మనము ఈ మెంతులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, ఇదిగో చూడండి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఈ పొడి మనం పులుసులో ఈ విధంగా చల్లుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మసిపొడితోటి దాపర పట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకున్నాము. మసాలా అంతా చేప ముక్కకు పట్టద్ది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెద్దాం. ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు చూసుకోండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పుకలు చెదిరిపోకుండా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే కొరమైన చేప పులుసు రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.